మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం। పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు 9వ వార్డు మరియు 4వ వార్డు సుధానగర్, లోటస్ కాలనీ, యాదవ నగర్లలో అంతర్గత రోడ్ల నిర్మాణం మరియు సైడ్ డ్రైన్ల నిర్మాణాల కొరకు 50 లక్షలతో శంకుస్థాపనలు చేసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయన రాజేందర్ రెడ్డి, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి వర్షాకాలం ప్రారంభం దృష్ట్యా నగరంలో ఏబీసీ కేటగిరీలుగా ప్రాంతాలను ఎంపిక చేసిన అత్యవసర కాలనీలకు త్వరితగతిన పనులను పూర్తి చేసే పనిలో భాగంగానే శంకుస్థాపనలు చేపడుతున్నామని ఎమ్మెల్యే నాయని అన్నారు। రానున్న రోజుల్లో నియోజకవర్గం అభివృద్ధికి మరింత కృషి చేస్తామని, ప్రజల సహకారం ఉండాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు। ప్రజాపాలనలో భాగంగా 4వ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటూ శంకుస్థాపనలు చేస్తూ వాటిని వర్షాకాలం రాకముందుకే కంప్లీట్ చేయాలనే ఆలోచనతోటి గత సంవత్సర కాలం నుంచి ఎక్కడ కూడా రోడ్లు ప్రారంభించి వారము 10 రోజులలోనే అవి కంప్లీట్ చేసి ముందుకు పోవటం జరుగుతున్నది। మరి ఎక్కడెక్కడైతే నీళ్లు నిల్చుంటున్నాయో, ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాలకు ఇళ్లకు నీళ్ళు వస్తున్నాయో వాటిని ఏ కేటగిరీ, బి, సి కేటగిరీలు చేసి వాటిని ఎక్కడ కూడా నీళ్లు నిలవకుండా చేయడం ప్రయత్నంలో మేము ముందుకు వెళ్తున్నాం। దానిలో భాగంగానే 4వ డివిజన్కు రావటం జరిగింది। ఈ 4వ డివిజన్లో కూడా 3 వర్క్లను ఇవాళ ప్రారంభించడం జరిగింది। మరి రోజు ఒక డివిజను, 2 డివిజన్లలో ప్రారంభోత్సవాలు కోట్ల రూపాయల కొద్ది రేవంత్ రెడ్డి గారు ఇలా వరంగల్ జిల్లాకి ఇచ్చిన నిధులు ఇక్కడ నాకు తెలిసి ఏ జిల్లాకు కూడా ఇవ్వలేదు కావచ్చు। అన్ని నిధులు ఇవ్వటం వలన ఇవాళ హనుమకొండలో ఎక్కడ కూడా నీళ్లు నిల్వకుండా 95% మీదనే నీళ్లు నిల్వకుండా చేయగలిగినాం అనేది ఈ సంవత్సరంన్నర కాలంలో నిజంగా సంతోషకరమైన విషయం। మరి ఇంకొక ఆ 5%ను కూడా అతి త్వరలోనే డివిజన్లలో మేము తిరుగుతూ, ఇక్కడ గతంలో మేము పాదయాత్రలు చేసినప్పుడు కానివ్వండి, ఇంకోటి మన గతంలో ఎలక్షన్లు గెలిచిన తర్వాత కూడా మేము డివిజన్లు కొన్ని తిరగటం జరిగింది। అక్కడ ఉన్న వాటిని కూడా మేము ప్రజలు కూడా అందరూ సహకరించాలని చెప్పి, ఈ యొక్క అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటున్నాం। మరి ప్రత్యేకంగా కార్పొరేషన్ నుంచి మేయర్ గుండు సుధారాణి గారు, కూడా నుంచి ఇనుగాల వెంకటరామరెడ్డి గారు కానివ్వండి, పార్లమెంట్ సభ్యురాలు కావ్య గారు కానివ్వండి, కార్పొరేటర్లు కూడా అందరూ కూడా సహకారం, పూర్తి సహకారం, వారి యొక్క నిధులను కూడా మనకు ఇవ్వడం జరుగుతున్నది। మరి వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం।